హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. బ్లౌజ్ కటింగ్కి 80 పాయింట్లు లైనింగ్ క్లాత్ తీసుకున్నాను, కాటను. తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకొని కాజల్ పట్టి అనేది కొలవకూడదండి. కాజల్ పట్టి లోపలికి పెట్టేసి అక్కడ నుంచి కొలిస్తే బ్లౌజ్ నడుము సైజ్ అనేది 32 ఇంచులు వచ్చింది కదా. 32 ఇంచులు అలాగే 4 భాగాలు చేస్తే మనకి 8 ఇంచులు వస్తుంది. ఆ నడుము లూజ్ తోటి బ్లౌజ్ కటింగ్ అనేది చేసేయచ్చండి. చూస్తారు కదా, 8 ఇంచులు అనేది వస్తుంది కదా. 8 ఇంచులు అనేది అలాగా కొలిచేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కేల్ ఉంది కదండి, ఆ స్కేల్ తీసుకొని మనకి క్లాత్ అనేది ఎగుడు దిగుడు ఉంటుంది కదండి, అది నీట్గా అనేది కట్ చేసుకోవాలి. దానికోసం ఈ స్కేల్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజు పొడవు వచ్చేసరికి 15 ఇంచులండి. 15 ఇంచులు ఇటువైపున ఎలాగ మార్క్ చేస్తానో మనకి హోల్డింగ్ సైడు అటువైపున కూడా అలాగ మార్క్ చేసేయాలి. చూస్తున్నారు కదా, సేమ్ అలా మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తోటి ఆ 2 మార్క్స్ అనేది స్కేల్ తోటి లైన్ కొట్టాలి. అలా లైన్ కొట్టిన తర్వాత 32 ఇంచులు కాబట్టి 32 ఇంచులకి నెక్ అనేది 2.5 పెట్టాలండి. 30 సైజు వాళ్ళకైతే 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే 2 ఇంచులు సరిపోతుంది. 30 కంటే పైన వాళ్ళకి 2.5 అనేది పెట్టాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు సరిపోతుంది. ఎవరికైనా సరే 3 ఇంచులు సరిపోతుంది. తర్వాత నేను మార్క్ చేశాను కదా, 6 ఇంచులు అనేది ఎవరికైనా 6 ఇంచులు సరిపోతుంది. సేమ్ ఇటు సైడ్ 6 ఇంచులు ఎలా మార్క్ చేసామో సేమ్ అటు సైడ్ కూడా 6 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 30 కంటే పైన ఉన్న వాళ్ళకి ఎవరికైనా 6 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము ఉంటుంది కదండి, నడుము మార్క్ చేసుకోవాలి. కింద 1/2 ఇంచ్ అనేది ఖర్చులకు వదిలేయాలండి, ఖచ్చితంగా మర్చిపోకుండా. పైన కూడా 1/2 ఇంచ్ అనేది ఖర్చులకు వదిలేయాలి. అలాగే లైన్ కొట్టుకున్న తర్వాత పైన 2.5 పెట్టాం కాబట్టి మనం ఇక్కడ కింద 3 ఇంచులు పెట్టుకోవాలి. అదే 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే 2 ఇంచులు పెట్టినప్పుడు కింద 2.5 పెడితే సరిపోతుంది. ఇప్పుడు మనం పైన నెక్ అనేది 2.5 పెట్టాం కాబట్టి ఇలాగ నడుము దగ్గర అయితే 3 ఇంచులు పెట్టుకోవాలి. మూడు ఇంచులు పెట్టేసుకున్న తర్వాత ఇది నడుము మార్క్ చేసుకోవడానికి కోసం ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అది ఇంకా మన ఇష్టం, ఇంకా ఏ షేప్ అయినా గీసుకోవచ్చండి. నేను ఇంకా అలాగ రౌండ్గా అయితే గీసేస్తున్నాను. ఇంకా అది అలా మార్క్ చేసుకున్న తర్వాత 30 కంటే పైన వాళ్ళకి ఎవరికైనా సరే 1.5 మార్క్ చేసుకోవాలి. 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 1.25 మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు, ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి కింద నడుము లూజ్ 8 ఇంచులు అన్నాం కదా, 8 ఇంచులకి ఒక 1.5 ఇంచులు అయితే సరిపోతుంది. అదే 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే 1 ఇంచు సరిపోతుంది. కింద నడుము సైజు 30 సైజు కాబట్టి 4 భాగాలు, 32 ఇంచులు కాబట్టి 4 భాగాలు చేస్తే 8 ఇంచులు వచ్చింది కాబట్టి 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని కింద డాట్స్ వేస్తాంగా, డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. తర్వాత పైన మనం 9.5 అనేది మార్క్ చేసాం కదా, ఆ కింద పైన అనేది అది కలిపేసుకోవాలి. తర్వాత 2 ఇంచులు మార్క్ చేసాం కదండి, ఆ 2 ఇంచులది అనేది మార్క్ చేసుకోవాలి ఖర్చులది. తర్వాత మనం పైన 1.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, 1.5 ఇంచులకి అలాగా రౌండ్ స్కేల్ తీసుకొని అలాగా రౌండ్గా అనేది మార్క్ చేసుకోవాలి. సరే, ఆ మార్క్ ప్రకారం అనేది మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం బ్లౌజ్ ఇటు సైడ్ వేసుకొని మనకి మళ్ళీ ఆ స్కేల్ ఉంటుంది కదండి, ఆ స్కేల్ తోటి ఖర్చులు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. ఎగుడు దిగుడు ఏమన్నా ఉంటే నేను ఆల్రెడీ కట్ చేస్తాను. చూసారు కదా, అలాగే స్కేల్ పెట్టుకుంటే మనకి ఎగుడు దిగుడు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవడానికి బాగుంటుంది ఆ స్కేల్ తోటి.
చూసారు కదా, ఇంకా అలా కట్ చేసేసుకొని మనకి ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చుల కోసం వదిలేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనకి ఆది బ్లౌజు హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, అలాగా నేను ఎలా పెట్టానో బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్ అనేది తీసుకోవాలండి. అలాగా పొడవు మార్క్ చేసుకోవాలి. కింద ఆల్రెడీ నేను ఖర్చు కోసం 1/2 ఇంచ్ పెట్టాను కదా, సేమ్ పైన కూడా ఒక 1/2 ఇంచ్ అనేది పైన పెట్టుకోవాలండి. అంటే కుట్టు ఉంటుంది కదా, కుట్టుకు పై వైపున 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇంకా మన బ్లౌజ్ తీసేసి ఇప్పుడు ఎలా మార్క్ చేయాలనేది చూపిస్తాను నేను. చూసారు కదా, కింద 6.5 వచ్చింది కదా పొడవు, పైన కూడా అలాగా అటువైపున కూడా అలాగా 6.5 అనేది మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ కొట్టేసుకోవాలి. స్కేల్తో లైన్ గీసుకున్న తర్వాత మనకి టేప్ తీసుకొని అలా నేను పైన లైన్ కొట్టాను కదండి, లైన్ దగ్గర నుంచి 3.5 ఇంచులు అనేది పెట్టాలి. అంటే 30 కంటే పైన ఉన్న వాళ్ళకి ఎవరికైనా 3.5 పెట్టాలి. 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 3 ఇంచులు పెడితే సరిపోతుంది. మనకి ఆర్మ్ హోల్డ్ అనేది అలాగా చంక రౌండ్ అంటాం కదండి, అది 8 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. మనకి నడుము లూజ్ 8 ఇంచులు కదా, సేమ్ ఆ 8 ఇంచులు అనేది అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత నేను లైన్ గీసాను కదండి, లైన్ దగ్గర మనకి 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఆ కింద లైన్ మార్క్ చేశాను కదా, ఆ మార్క్ దగ్గరికి అలా లైన్ గీసుకోవాలి. అలా లైన్ గీసుకున్న తర్వాత ఆ టేప్ అనేది మధ్యలోకి మడవాలి. చూస్తున్నారు కదా, అలాగ మధ్యలోకి మడిచేసేసి మధ్యలో ఒక మార్క్ అనేది చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ పైన మార్క్ చేశాను కదా, అక్కడ 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని నేను ఎలా రౌండ్ గీస్తున్నాను చూసారు కదా, అలా ఇంకా రౌండ్ గీసుకోవాలండి. పై వైపుకి ఒక 1/2 ఇంచు, కింద వరకు 1/2 ఇంచు. దానికోసం మనకి స్కేల్ ఉంటుంది కదండి, రౌండ్ స్కేలు, ఆ రౌండ్ స్కేల్తో సరిపోతుందండి. మరి 1/2 ఇంచు కంటే కొంచెం తక్కువే. చూసారు కదా, అలాగా రౌండ్ గీసుకుంటే ఈ స్కేల్ అనేది రౌండ్గా వస్తుందండి. ఆ మార్క్ ప్రకారం అనేది మనం కట్ చేసుకోవాలి. ఆ మార్క్ ప్రకారం కట్ చేసుకొని మనకి ఖర్చుల కోసం 2 ఇంచులు అనేది కావాలండి. మనం ప్రతిసారి 2 ఇంచులే మార్క్ చేసాం కదా, అక్కడ నేను చివరన 8 ఇంచులు అనేది మార్క్ చేశాను కదా, ఆ 8 ఇంచుల దగ్గర అనేది క్లాత్ అనేది జాయిన్ చేయాలి. ఇక్కడ చెయ్యి లూజ్ అనేది 6 ఇంచులు వచ్చిందండి, నాకు 6.5 అట్లా వచ్చింది. ఆ మార్క్కి ఈ మార్క్ అనేది లైన్ గీసుకున్న తర్వాత మనకి క్లాత్ అనేది పడుతుంది అన్నాను కదా, ఆ క్లాత్ అనేది మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు అనేది జాయిన్ చేసుకోవాలి. మనకి కింద ఆల్రెడీ 2 ఇంచులు అనేది సరిపోతుంది, పైన అనేది కొంచెం జాయిన్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ హోల్డింగ్లో ఉంటుంది కదండి, అక్కడ చిన్నగా కట్ చేయాలి. అప్పుడు మనకి జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత మనకి ఓపెన్స్ అనేది మన వైపుని వేసుకోవాలి. తర్వాత హోల్డింగ్ అనేది అటు సైడ్ ఉండాలి. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేది మన వైపునే ఉండాలి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని అలా 2 ఇంచుల వరకు అనేది అలాగా మర్చుకోవాలి. చూస్తున్నారు కదా, అలాగా హోల్డ్ చేసేసుకోవాలి. ఇంకా అలాగా హోల్డ్ చేసుకున్న తర్వాత మనం క్రాస్గా అనేది బ్లౌజ్ పీస్ వేసుకోవాలండి. చూస్తున్నారా నేను ఎలా వేసాను, సేమ్ మనకి నడుము లూజు 15 ఇంచులు వచ్చింది కదండి. ఫ్రంట్ పార్ట్ 13 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే 13 ఇంచులకి ఒక 1/2 ఇంచు అనేది పెంచుకుంటే ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది. నేను ఎలా మార్క్ చేస్తున్నా చూసారు కదా, ఇటు సైడ్ స్కేల్తో ఇలాగ లైన్ అనేది గీసుకోవాలి. తర్వాత సేమ్ అలాగా బ్లౌజ్ అంతా అలాగా చుట్టూ అనేది మార్క్ చేసుకుంటూ రావాలి. తర్వాత అటు సైడ్ మనకి ఫ్రంట్ పార్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది కొంచెం ఎక్కువ గీసుకోవాలండి, ఎందుకంటే మనం డాట్స్ వేస్తాం కాబట్టి. చూసారు కదా, 1/2 ఇంచ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకొని ఈ చివరి నుంచి ఆ చివరికి అనేది లైన్ అనేది కలిపేసేయాలి. తర్వాత
నేను మొత్తం మార్క్ చేశాను కదా, 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేశాను. తర్వాత ఇటు సైడ్ ఒక 2.5 ఇంచుల వరకు అయితే మార్క్ చేశాను. చూసారు కదా, మనం రౌండ్ గీసాం కదా అక్కడ నుంచి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది నేను పొడవు చెప్తున్నానండి. 15 ఇంచులు అన్నాను కదా, 15 ఇంచులకి ఒక 2 ఇంచులు అనేది తగ్గించుకుంటే సరిపోతుంది. మనకి 13.5 వచ్చింది, సరిపోతుందండి. ఒక హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు. తర్వాత ఇప్పుడు నేను అక్కడ మార్క్ చేశాను కదా, అక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అంటాం కదా, లోతు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అలా లోపలికి మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద ఉంటుంది కదండి, కింద పార్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ ఉంటుంది కదండి, ఫ్రంట్ నెక్ కోసం ఒక 6.5 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ నుంచి మనకి ఎంత సైజ్ మార్క్ చేసుకోవాలనేది ఒక 2.5 ఇంచుల వరకు అయితే మార్క్ చేశాను నేను. తర్వాత అది లైన్ గీసేసుకొని మనకి రౌండ్ అనేది గీసుకోవాలండి. దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత నేను నెక్లో ఫ్రంట్ నెక్ అనేది కొంచెం హాఫ్ ఇంచ్ అనేది అటువైపు లోపలికి అనేది మార్క్ చేశాను. ఎందుకంటే రౌండ్గా రావడం కోసము, లేదంటే వీలాగా వచ్చేస్తుందండి, వీ షేప్లో వస్తుంది. రౌండ్ రావడం కోసం కొంచెం అలాగా మార్క్ చేశాను ఒక హాఫ్ ఇంచ్ వరకు. అది మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఉక్సులు పట్టి ఉంటుంది కదండి, ఉక్సులు పట్టి తీసుకొని 4 ఉక్స్ వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మనకి డాట్ వచ్చేస్తుంది. తర్వాత మనకి షేప్ బెల్ట్కి ఖర్చు కూడా సరిపోతుంది. ఒక 4 ఇంచుల వరకు మార్క్ చేసుకుంటే. 4 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, 4 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ ఇస్తాం కదండి, డాట్స్ కోసం 2.5 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ డాట్ వేస్తాం కదా, డాట్ కోసం వచ్చేసరికి నేను 1.5 అనేది మార్క్ చేసుకున్నాను. వన్ అండ్ హాఫ్ లేదా కొంచెం 1.5 అనేది మార్క్ చేసుకోవచ్చు. 1.5 అయితే మార్క్ చేశాను నేను. అలాగ 3 మార్క్స్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ పైన ఉంటుంది కదండి, పైనుంచి 3.5 ఇంచులకి ఒక 2 గీతలు అనేది కొంచెం ఎక్స్ట్రా గీసాను. గీసేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డాట్ పొడవు అనేది 2.5 ఇంచులు మార్క్ చేశాను. 2.5 ఇంచులు మార్క్ చేశాను కదా, ఆ డాట్స్ అనేది కలిపేసుకోవాలి. ఫ్రంట్ డాట్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ ఉంటుంది కదండి, ఆ షోల్డర్కి స్ట్రైట్గా వస్తే మనకి ఫ్రంట్ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఇటు సైడ్ మనం ఉక్సులు పట్టి దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్స్ అని ఇటువైపు మార్క్ చేసుకున్నాం కదా, ఇవనేది అన్నీ కలిపేసేసేయాలి. అలాగా చూసారు కదా, సేమ్ అలాగా మనకి ఇప్పుడు అనేది కట్ చేసుకోవాలి ఆ మార్క్స్ ప్రకారము. ఆ 2 ఇంచులు అనేది మనం ఖర్చులకు పెట్టాం కదండి, సేమ్ కుట్టేటప్పుడు కూడా అలాగా మనం 2 ఇంచులు మార్క్ చేసేసుకొని కుట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కోసం మనం అలాగా కరెక్ట్గా లైన్ గీసేసుకొని ఆ ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి నడుం పట్టి ఉంటుంది కదండి, నడుం పట్టి ఎంత పొడవు ఉంటుందో అది బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉంటుందో చూసుకొని ఆ బ్యాక్ పార్ట్ పొడవు అలాగా షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. దానికోసం ఇటు సైడ్ అనేది 3.5 ఇంచులు మార్క్ చేశాను. ఆ 3.5 ఇంచులు అనేది మనకి ఉక్స్ వైపున వస్తుందండి. ఇటువైపున 3 ఇంచులు మార్క్ చేశాను కదా, ఈ 3 ఇంచులు అనేది మనకి ఖర్చులు ఉంటాయి కదా,
మనకి ఖర్చుల సైడ్ వస్తుంది. తర్వాత మధ్యలో 4 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. తర్వాత 2.5 ఇంచులు అనేది మనకి పొడవు మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 4 ఇంచుల దగ్గర నుంచి అలాగ 2.5 ఇంచులు అనేది మార్క్ చేశాను. తర్వాత ఆ 3 లైన్స్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇటువైపుకి ఒక చిన్న ఇంటులా పెట్టాను, ఎందుకంటే కొంచెం 1/2 ఇంచు తేడా కాబట్టి మనకి తెలియడం కోసము. ఇది ఉక్స్ వైపులు కాజా వైపున అంటే వస్తుంది, మనకి 2 కట్ చేస్తున్నాం కాబట్టి.